మెదక్ జిల్లా రామాయంపేట సర్కిల్ పరిధిలో నేరం చేయాలనే వారికి ఇప్పుడు ఒక కొత్త భయం పట్టుకుంది. ఎవరైనా చూస్తున్నారా? కాదు, ఒక కెమెరా చూస్తుంది. నిశ్శబ్దంగా గోడపై వేలాడుతూ కనిపించే ఓ చిన్న పరికరం మనకు కనిపించకపోయినా ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. ఎవరు చూడలేదనుకున్న చోట కూడా కెమెరా మాత్రం ఒక క్షణం కూడా మిస్ అవ్వదు. రా- రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం దాదాపు 900 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఈ కెమెరాల ఆధారంగా ఇప్పటి వరకు సుమారు 65 కేసులను వేగంగా ఛేదించగలిగామని పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు ఆధారాల కోసం వెతికే పోలీసులకు ఇప్పుడు కెమెరా ఫుటేజీనే నిశ్శబ్ద సాక్షిగా మారింది. సిఐ వెంకట రాజాగౌడ్ మాట్లాడుతూ, సీసీ కెమెరాల వల్ల కేసుల దర్యాప్తు చాలా వేగంగా జరుగుతోందన్నారు. నేరం చేసిన వారు తప్పించుకోవడం చాలా కష్టమవుతోందని, ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలని తాము అవగాహన కల్పిస్తున్నామన్నారు. గతంలో జరిగిన కొన్ని హత్యలు, దొంగతనాలు, యాక్సిడెంట్లు, బాధిత కుటుంబాలు న్యాయం కోసం ఎన్నో రోజులు ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక చిన్న కెమెరా ఫుటేజీ ఆ కుటుంబాలకు న్యాయం దారి చూపిస్తోంది. ఎవరు చూడలేదనుకుంటున్న చోట కూడా కెమెరా మాత్రం నిశ్శబ్దంగా అన్ని రికార్డు చేస్తోంది. కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో నేరాలు తగ్గుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే నేరం చేయాలనుకునే వ్యక్తి ముందుగా అక్కడ కెమెరా ఉందా లేదా అని చూసి అక్కడ అడుగు వెనక్కి వేస్తున్న పరిస్థితి వచ్చింది. ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో, ప్రతి వీధిలో ఒక కెమెరా ఉంటే నేరం చేయాలనుకునే వారి గుండెల్లోనే భయం మొదలవుతుంది. ఎందుకంటే మన కళ్ళు మూసుకున్నా కెమెరా కన్ను మాత్రం ఎప్పుడూ మేల్కొని ఉంటుంది. కెమెరా కంటిలో నేరం నేరస్తుడికి నిద్ర లేకుండా చేస్తోంది. రామాయంపేట్ సర్కిల్ పరిధిలో సుమారుగా ఒక 900 కెమెరాలు పనిచేస్తున్నాయి 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతానికి. కానీ ఇంకా కూడా చాలా గ్రామాల్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామందికి మేము ఈ కెమెరాలకు సంబంధించి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. కెమెరాల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, కెమెరాలు పెట్టుకోవడం వల్ల సెక్యూరిటీ మెజర్స్లో ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయి అని చెప్పేసి ప్రజలందరికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాలుగా రామాయంపేట సర్కిల్ పరిధిలో చాలా కేసులు రిజిస్టర్ కావడం జరిగింది. దాంట్లో చాలా కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సీసీ కెమెరాల సహాయంతో 65 కేసుల్ని డిటెక్ట్ చేయడం జరిగింది. మేము 65 కేసుల్లో మర్డర్ కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, అదేవిధంగా నార్మల్ బైక్ దొంగతనాలు, స్నాచింగ్ కేసులు, బస్టాండ్లో గొలుసు దొంగతనాలు, అటెన్షన్ డైవర్షన్ కేసులు, ఇలా రకరకాల కేసుల్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీటిలో చాలా సెన్సేషనల్ కేసులు కూడా మేము సీసీ కెమెరాల సాయంతో డిటెక్ట్ చేయడం జరిగింది. శంకరంపేట మండలంలో 2 సైకో కిల్లర్ 2 మర్డర్స్, అన్నోన్ పర్సన్ని మర్డర్ చేయడం, 10-15 రోజుల వ్యవధిలోనే 2 మర్డర్లు చేయడం జరిగింది. ఆ కేసులో కూడా కీలకమైన ఆధారాలు సీసీ కెమెరా ద్వారానే మాకు రావడం జరిగింది. అదేవిధంగా చెగుంటలో ఒక మెంటల్లీ డిస్టర్బ్డ్ ఉన్న లేడీ ఎవరైతే ఉంటారో ఆమె రోడ్లెంబడి తిరుగుతున్న క్రమంలో ఆమె పైన కూడా అఘాయిత్యానికి పాల్పడ్డ దుండగులను కూడా సీసీ కెమెరాల ఆధారంగానే మేము ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకొని రిమాండ్కి తరలించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్స్టేట్ గ్యాంగ్స్, స్క్రాప్ దొంగతనాలు, అదేవిధంగా టెంపుల్ థెఫ్ట్స్ చేస్తున్న ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ని కూడా సీసీ కెమెరాల ఆధారంగానే పట్టుకోవడం జరిగింది. ఒకవేళ ఈ కేసుల్లో కనుక సీసీ కెమెరాలు సపోర్ట్ లేకపోయి ఉంటే ఆ కేసులు డిటెక్ట్ చేయడము చాలా కష్టంగా, ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యం కూడా అయ్యేది. కాబట్టి ఓన్లీ సీసీ కెమెరాలుని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళడం వల్ల కీలకమైన కేసుల్లో కూడా చాలా కీలకమైన ఆధారాలు సంపాదించి అదేవిధంగా ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకి మా తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ సొంత బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర కానీ ఇళ్ళ దగ్గర కానీ కెమెరాని కొంత ఖర్చు అవుతుండొచ్చు, కెమెరాలు పెట్టుకొని వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టయితే అన్ని గ్రామాల్లో కూడా కెమెరాలు ఉండే విధంగా గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువత అందరూ కూడా ముందుకొచ్చి కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే మనము మన ప్రాంతాన్ని క్రైమ్ ఫ్రీ ప్రాంతంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ నేరం జరిగినా కూడా మనము ఆ నేరాన్ని డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా చెప్పిన ఈ దొంగతనాల కేసులు, ఈ మర్డర్, రేప్ కేసులే కాకుండా చాలా యాక్సిడెంట్ కేసుల్లో కూడా
మనకు సీసీ కెమెరాలు మెయిన్ ఎవరైతే నేరం చేసి పారిపోయిన వెహికల్స్ ఉన్నదో వెహికల్ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఉన్నారో వాళ్ళని పట్టించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి మా తరపు నుంచి మరొకసారి ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే సీసీ కెమెరాల వల్ల వచ్చే లాభాలని గమనించి ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.